शीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। आञ्जनेय महाबाहो हरिराज हरिप्रिया त्वं मां निरीक्ष्य शीघ्रं मे सत्कार्यं सफलं कुरु। मर्कटेश महोत्साह सर्वशोकविनाशना शत्रून् संहर मां वृक्षश्रियं दापय मे प्रभु। నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విజయనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:19. తిథి పంచమి మధ్యాహ్నం 2:48 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 8:09 వరకు. వర్జం మధ్యాహ్నం 1:36 నుంచి 3:09 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుంచి 9:22 వరకు. మరల మధ్యాహ్నం 11:02 నుంచి 11:49 వరకు. అమృతకాలం రాత్రి 10:56 నుంచి 12:30 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. నేటి విశేషాలు: ఋషి పంచమి వ్రతం, అలాగే చంపా షష్ఠి, బౌద్ధ జయంతి. బౌద్ధ జయంతి అనేటువంటి భావనలో బుద్ధుడిని ఆరాధించడానికి వినియోగించుకోవాలి. అలాగే ఋషి పంచమి వ్రతం ఈ సప్తఋషులను, అరుంధతీదేవిని పూజించుకోవడం, వారికి కొన్ని వ్రతాధికాన్ని ఆచరించటం, వారికి ప్రీతికరంగా, అలాగే వారి యొక్క మార్గాలను, తపస్సులను, భావనలను అనుసరించే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా చాలా సత్ఫలితాలను అందజేస్తాయి. అతి సామాన్యంగా మనకు ఎవరైనా జ్ఞానాన్ని అందించారు అంటే వారిని మనం పూజించాలి, ఆరాధించాలి. మనకు ఈ ఋషులు ఎంతో విజ్ఞానాన్ని అందించారు. ఆ అందించినటువంటి విజ్ఞానాన్ని అనుసరించటం, ఆచరించటం అనేదే వాళ్ళకు ఆనందాన్ని ఇచ్చే చర్య. కాబట్టి వాళ్ళని స్మరించటం వలన ఆ ఆసక్తి పెంపొందే అవకాశం ఉంటుంది. నేటి ఆణిముత్యాలు. పుణ్యకార్యాలు ఏవి చేయకుండా పుణ్యం కావాలని కోరుకోకూడదు. ఓ ఆనందం, ఓ విషాదం, ఏది జరిగినా కర్మ అనుకుంటారు అందరూ. కానీ ఏమీ జరగకూడదనే భయంతో వాస్తవాలకి దూరంగా ఉండడమే నిజమైన కర్మ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి వ్రతాన్ని ఆచరించాలి అని చెప్పేసి మనకు భవిష్యోత్తర పురాణం చాలా చక్కగా తెలియజేస్తోంది. ఇది స్త్రీలకు సంబంధించినటువంటి ప్రాయశ్చిత్తాత్మకమైనటువంటి వ్రతంగా మనకు తెలియచేశారు సాంప్రదాయ రీత్యా. ఈ రోజున సప్త ఋషులను, వారి యొక్క పత్నులను పూజించాలి. ఈ వ్రతం చేయటం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసినటువంటి తప్పుల వలన కలిగిన పాపాలన్నీ కూడా తొలగి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పేసి శాస్త్రవచనం. ఋషి పంచమి వ్రతం స్త్రీలకు అశుచి కాలంలో విశ్రాంతిని కల్పించాలని, సప్త మహర్షుల యొక్క చరిత్రలను కొంతైనా తెలుసుకోవాలని చెప్పేసి సూచన ఇస్తోంది. సప్త మహర్షుల భార్యలు ధైర్యస్థ
తత్వంతో ఉన్నటువంటి వాళ్ళు, లోకానికి ప్రయోజనాన్ని చేకూర్చిన వాళ్ళు, దైవానికి కూడా సహకారాన్ని అందించినటువంటి వాళ్ళు, సత్సంతానాన్ని లోకానికి అందించిన వాళ్ళును. ఇలాంటి వాళ్ళ చరిత్రలను వింటే ఆ స్ఫూర్తి స్త్రీలకు తప్పనిసరిగా వస్తుంది అని చెప్పేసి ప్రాచీనుల యొక్క ఉదాత్తవంతమైనటువంటి లక్ష్యం. ప్రతి వ్రతానికి ఉన్నట్లుగానే పూజావ్రత కథా నైవేద్యము దీనికి కూడా ఉన్నాయి. వ్రతం కాబట్టి దీన్ని జీవితాంతం సంవత్సరానికి ఒక మారు చేయాల్సి వస్తుంది. సప్త ఋషులైనటువంటి భృగు, పులస్త్య, క్రతు, పులహ, మరీచి, అత్రి, వశిష్ఠ మహామునులకు అంకితమైనటువంటి పవిత్ర దినంగా కూడా దీన్ని భావిస్తాం. ఆనాడు హిందువులు పవిత్రవంతమైనటువంటి గంగా స్నానం ఆచరించి ఉపవాసం ఉంటూ ప్రత్యేక పూజల్ని మాత్రం నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఋషి పంచమి ఇంత అద్భుతవంతమైనటువంటి తత్వాన్ని మనకు ప్రసాదిస్తుంది. కాబట్టే సనాతన సంస్కృతి సంప్రదాయంలో ఋషి పంచమికి కూడాను విశిష్ట స్థానం ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను గ్రహించాలి. ఉపవాసం పాటించేటువంటి వాళ్ళు తప్పనిసరిగా 108 పర్యాయములు ధ్యానం చేసుకోవాలి. ఆ యొక్క మహర్షుల యొక్క పత్నులను, గొప్ప గొప్ప ఋషీశ్వరులు వారి యొక్క భార్యలను అలా తలుచుకున్నట్లయితే సర్వే సర్వత్రా కూడాను శుభవంతమైనటువంటి ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. ఇంట్లో గంగాజలం గనక ఉన్నట్లయితే నెత్తిన చల్లుకోవటం సర్వే సర్వత్రా శుభదాయకం. సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. ఈ మేనిత్రాసుతో తూచుచున్నానా, ఈ వైపు ముగ్గు స్వామి, క్రమముగా తగ్గిపోయే భవద్దిశ కొగ్గి, ఈ మేను కాకీక బరువు లేదాయే, ఈవె తూగెదవు సోమకిరీట శ్రీశైల మల్లికార్జున మహాలింగ. ఓ మల్లికార్జున స్వామి, ఈ మేనిత్రాసుతో తూచుచున్నానా. ఓ స్వామి, నిన్ను నేను ఈ శరీరం అనేటువంటి త్రాసుతో ఈ పక్కన నేను ఉండి ఆ పక్కన నిన్ను పెట్టి నేను తూకం వేస్తున్నానయ్యా స్వామి. ఈ మేనిత్రాసుతో తూచుచున్నానా, ఈ వైపు మొగ్గు స్వామి, నా వైపుకి మొగ్గవయ్యా స్వామి. క్రమముగా తగ్గిపోయే భవద్దిశ కొగ్గి, ఈ మేను కాకీక బరువు లేదాయే. ఈ మేను కాకీక బరువు కూడా లేదయ్యా. కాకీక ఎంత తేలికగా ఉంటుంది, ఎంత అల్పంగా ఉంటుంది. అలా ఈ శరీరంలో దృఢత్వం తగ్గిపోయి ఇది కాకీక బరువు కూడా లేకపోవటం వల్ల ఓ స్వామి, నీ వైపుకి భవద్దిశ కొగ్గి ఈ మేను, నువ్వున్నటువంటి ఆ వైపుకి అటువైపే తూగుతున్నదయ్యా. ఈ శరీరం తేలికైపోయింది స్వామి. నువ్వు నా యందు అనుగ్రహంతో కరుణతో నా వైపుకు నువ్వు తూగవయ్యా స్వామి. ఈ శరీరాన్ని ఒక త్రాసును చేశాను. నీవు నేను సమం కావాలంటే ఎప్పుడవుతాము? శివోహం అనుకునేటువంటి స్థితిలో శివుడే ఈ జీవుడవుతాడు. అలా కాకుండా ఉన్నంతసేపు ఆయన పరమాత్మ, ఈ శరీరంలో ఉన్నవాడు జీవాత్మ. వీరిద్దరూ సమం కావాలి అనంటే సమంగా అయ్యేందుకు శివోహం అనేటువంటి భావన చెయ్యాలి. అలా ఆ భావన చేయటానికి ఉపయోగపడేది ఈ శరీరమే. ఈ శరీరంతోనే ఆ భావన చెయ్యాలి. ఈ శరీరం ద్వారా ఏర్పడిన ఇంద్రియములు, ఆ ఇంద్రియములకు అధిష్టానమైనటువంటి మనస్సు, ఆ మనస్సుతో ఆ పైనున్న బుద్ధితో నిశ్చయ జ్ఞానము కలిగి ఆ పరమేశ్వర భావనను దృఢముగా నిలుపుకుంటే ఈ జీవుడు శివుడవుతాడు. ఈ శరీరం అనే త్రాసుతోనే ఈ తూకం తూచి ఆయనతో సమం కావాలి. ఆ ప్రయత్నం చేస్తున్న సమయంలో ఓ స్వామి, ఈ మేని త్రాసుతో తూచుచున్నానా,
ఈ వైపు గొగ్గు స్వామి, నా వైపుకు నువ్వు వగ్గవయ్యా. క్రమముగా తగ్గిపోయే భవద్దిశ కొగ్గి ఈమెను, నా శరీరం తగ్గిపోయిందయ్యా, ఈ త్రాసే నీ వైపుకు తిరిగిపోతున్నది. కాకీక బరువు లేదాయే, కాకీక బరువు కూడా లేనటువంటి ఈ శరీరం ఇది నిన్నేం చూస్తుంది స్వామి. నీవే తూగెదవు సోమ కిరీట, అలా నేను తూచినా కూడా నువ్వే తూగుతావయ్యా, నువ్వే నన్ను నీ వైపుకు తిప్పుకుంటావు. ఈ భారం వహించవలసిన వాడివి నువ్వే తప్ప నీ భారాన్ని వహించేంతటి ఆ శక్తి సామర్థ్యాలు నాకు లేవు స్వామి అంటూ భక్తి జ్ఞాన వైరాగ్యములతో ఆ పరమేశ్వరుణ్ణి ఈ శరీరం ఉండగానే ఈ శరీరము నుండే మహాసాధన చేసి ఈ హృదయంలో ఆయన్ని నిలుపుకుంటూ మనస్సుతో ఆయనను ఆరాధన చేస్తూ ఆయనను చేరుకునే సాధన చేస్తూ ఆయనని నిరంతరము కూడా తన జీవితమంతా కూడా నింపుకుని సాధకుడైన వాడు, భక్తుడైన వాడు శివుడే నేను అనే స్థితికి చేరాలంటే ఈ శరీరాన్నే త్రాసును చేసి నిరంతరము కూడా ఆ తూకం నిరంతరం కూడా తూస్తూనే ఉండాలి. మన జ్ఞానంతో భక్తితో ఆ పరమేశ్వరుణ్ణి తూచి ఆయనని వశీకరించుకోవాలి, ఆయనలో లీనమైపోవాలి. అందుకు ఈ శరీరమే సాధనము అంటూ చమత్కారంగా అద్భుతమైనటువంటి కల్పనలతో, చక్కని ఉపమానములతో, తెలుగు పలుకుబడులతో, ఆర్తితో, భక్తితో గొప్ప శతకాన్ని వ్రాసి మనకు అందించిన కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి శ్రీగిరి శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం నమః శివాయ. గౌరీ మానస పుత్రుడవీవు, గణములకెల్లా అధిపతివే. వక్రతుండమఖిలార్థదం సకల వక్రభావ పరినాశకం, తద్ధితోంగిణలయానుగం తకిట నర్తనామృత కళాన్వితం, బాలసూర్య సమకాంతిరంజిత విశాల రూపధరమద్భుతం, కార్యసిద్ధిగణనాయకం భజత కామితార్థఫలదాయకం, కార్యసిద్ధిగణనాయకం భజత కామితార్థఫలదాయకం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాగణపతయే నమః. గణేశ ఉపాసన ఒక సంపూర్ణమైన ఉపాసనగా వేదములతో మొదలుకొని ఆగమ శాస్త్రాల్లో విస్తరించింది. 32 గణపతి రూపాలని విశేషించి అందులో మళ్ళీ షోడశ గణపతి ఉపాసన చెప్తున్నారు. అలాగే గాణపత్య సంప్రదాయంలో ప్రత్యేకించి మహాగణపతి సంప్రదాయం, హరిద్రా గణపతి సంప్రదాయం, ఉచ్చిష్ట గణపతి, నవనీత గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి ఇత్యాదులు ఎన్నో చెప్పబడుతుంది. గణపతి యొక్క స్వరూపంలో బుద్ధికి ఆయన దేవుడు, సిద్ధికి దేవుడు అని చెప్పుకున్నాం. అదేవిధంగా యజ్ఞములపతి అని, యజ్ఞము అనగా దేవతల్ని సంతోషింపజేసేటువంటి కార్యము యజ్ఞం. అందులో దేవతలకి, మంత్రములకి అన్నిటికీ ఎవడు అధిపతో ఆయన గణపతి అని చెప్పడం జరిగింది. అంతేకాదు సంపదల దేవుడు గణపతి. అందుకే సంపదో భక్త సంతోషికాస్యు అని గణేశ పురాణం చెప్తున్నటువంటి మాట. అందుకే సంపద్గణేశుడు అని విశేషించి ఒక నామం ఉన్నది. లక్ష్మీ గణపతి ఉపాసన కూడా మనకున్నది. ఇక్కడ లక్ష్మీ బీజాక్షరములతో కూడిన గణపతిని ఆరాధన చేసినప్పుడు లక్ష్మీ గణపతి అవుతుంది. సర్వ ఐశ్వర్యములకు అధిపతి అయినటువంటి గణపతిని లక్ష్మీ గణపతి అంటారు. ఏ భావంతో ఆరాధిస్తే ఆ విధమైన అనుగ్రహం ఇవ్వగలిగే శక్తి గణపతి ఉపాసన ఉన్నది. అందుకు కలౌ కపి వినాయకౌ అని చెప్పినట్టుగా కలియుగంలో విశేషించి ఆంజనేయ స్వామి వారిని, గణపతిని ఉభయుల్ని ఆరాధిస్తే తొందరగా సిద్ధి లభిస్తున్నది శాస్త్రం చెప్తున్నది. అందుకు గణపతి ఆరాధన విశేషం. అందులో ప్రత్యేకించి ఒక్కొక్క ఉపాసనామూర్తిని భావన చేస్తూ ఉంటే స్వామి ఏ మూర్తితో అనుగ్రహించాలో స్వామికే తెలుసు. అయితే మనం ఒక్కొక్క మూర్తిని భావన చేయవచ్చు, తప్పేం లేదు. అలాగా ఇదివరకు ఋషులకి దర్శనమిచ్చిన అనేక మూర్తులు ఉన్నారు. ఆ మూర్తులను వారు వర్ణించారు. ఆ వర్ణన, వాటి యొక్క ఫలము, పురాణముల్లో వాటి యొక్క కథలు ఇత్యాదులు ఉన్నాయి. ఇప్పుడు మన హేరంబ గణపతి యొక్క స్వరూపాన్ని చూపించుకుంటూ ఉన్నాం. ఈ హేరంబ గణపతి ఎలా ఉంటాడు అంటే అభయ వరద హస్త పాశదంతాక్షమాలా శృణి పరశుదధానో ముద్గరం మోదకంచ ఫలమధిగత సింహ పంచ మాతంగ వక్త్రో గణపతి రతిగౌర పాతు హేరంబనామ అని వర్ణించారు. హేరంబ ఈ నామమే ఒక మంత్రం. అందుకే శ్రీ హేరంబ గణపతయే నమః ఈ మంత్రం చేసుకుని స్వామిని ఆరాధన చేయవచ్చు. ఒక్కొక్క మంత్రాన్ని మనం విశేషంగా ఎంతసేపైనా జపం చేసి ఫలితం పొందవచ్చు. అయితే ఇక్కడ
ఏ మంత్రములు విని మాత్రమే చేయవచ్చో వాటినే మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతున్నది. శ్రీ హేరంబ గణపతయే నమః. హేరంబ శబ్దానికి ఒక విశేషమైన అర్థం ఉన్నది. ఈయన అభయహస్తము, వరదహస్తము, పాశము, దంత, అక్షమాల, అంకుశము, పరశువు, ముద్గరము, మోదకము ఇత్యాదులు ధరించి అభయహస్తంతో ప్రకాశిస్తూ 10 చేతులు వాడి ఉన్నాడు. సింహవాహనారూఢుడై ఉన్నాడు. సింహం మీద ఉంటాడు. మనం గణపతి అంటే కేవలం మూషిక వాహనుడు అనుకుంటాం. అది ఒక స్వరూపం. అనేక రూపములు స్వామివారివి. ఇది ఒక స్వరూపంగా సింహవాహనంపై ఉన్నటువంటి గణపతి పంచమాతంగ వక్త్ర, 5 ముఖాలతో ఉంటాడు. ఈయన 4 దిక్కులు చూస్తూ 4 ఏనుగు ముఖాలు, పైన మరొక ఏనుగు ముఖం, పైగా ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నటువంటి వాడు. ఇది ఒక ప్రత్యేకత. కొన్ని చోట్ల ఈ హేరంబ గణపతిని తెల్లని కాంతుల వాడుగా చెప్పారు. గణపతి రతి గౌర, తెల్లని కాంతులతో ఉన్నటువంటి వాడు హేరంబనామ. ఈ తెల్లని కాంతులతో పంచమాతంగ వక్త్రుడుగా ఉన్న గణపతి యొక్క స్వరూపానికి సంబంధించి గణేష పురాణంలో అద్భుతమైన వృత్తాంతాన్ని చెప్తున్నారు. త్రిపురాసుర సంహార సమయంలో పరమేశ్వరుడు ఉపాసించిన మూర్తి ఇది. త్రిపురాసురుడు 3 పేర్లు ఉన్న రాక్షసులు. కమలాక్షుడు, విద్యున్మాలి, తారకాక్షుడు అనబడే 3 రాక్షసులు. వీరు బ్రహ్మచేత వరములు పొందారు. 3 పట్టణాలు సంపాదించారు. అయితే అసుర శక్తులు ఎప్పుడో అప్పుడు దెబ్బతినవలసింది. అయితే వరబలం చేత, తపస్సు యొక్క నియమం చేత ఈ 3 పట్టణాలు ఒకే వరుసలోకి వస్తే శివుడు ఒకే బాణంతో కొడితే అప్పుడు ఇవి నశిస్తాయి అనేది ఆ వరంలో ఉన్న నియమం. ఒకే బాణంతో కొట్టాలి. అది కూడా 3 పట్టణాలు ఒకే వరుసలో ఉన్నప్పుడు 3 కలిపి ఒకేసారి కొట్టాలి. శివుడు అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు. అద్భుతమైనటువంటి భూమి రథాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అదేవిధంగా చక్కనైనటువంటి వింటిని, మేరు పర్వతమే విల్లు చేసుకుని, వాసుకుని నారిగా చేసుకుని, విష్ణువుని బాణముగా చేసుకుని, బ్రహ్మని సారథిగా చేసుకుని, వేదములను గుర్రములుగా చేసుకుని, సూర్యచంద్రుని చక్రాలుగా చేసుకుని ఇన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తీరా చూస్తే ఆ 3 కొట్టడానికి తాను సన్నద్ధుడై బాణం సంధించేటప్పటికల్లా ఆ 3 పట్టణాలు ఎగుడు దిగుడు అవ్వడం మొదలుపెట్టాయి. ఉన్న నియమం ప్రకారంగా 3 ఒకే పద్ధతిలోకి రావాలి. ఎంత ప్రయత్నిస్తున్నా జరగలేదుట శివుడికి దెబ్బ కొడదామంటే. ఆఖరికి ఆలోచన చేస్తే గణపతిని ఉపాసించాలని స్ఫురణ వచ్చింది. వెంటనే తాను గణపతిని ధ్యానించడం మొదలుపెట్టాడు. పంచముఖాలతో తెల్లగా ఉన్న శివుడు, 10 చేతులతో ఉన్నటువంటి శివుడు గణపతిని ఆరాధన చేస్తూ ఉండగా ఒక్కసారిగా తన ఎదురుగా ఒక మహా తేజస్సు వచ్చిన అనుభూతి కలిగి కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా కనబడుతున్నాడు. తెల్లని కాంతులతో మెరిసిపోతూ 10 చేతులతో 5 ఏనుగు ముఖాలతో ఒక్కొక్క ముఖానికి 3 కళ్ళ చొప్పున గోచరించిన స్వరూపం అది. ఆశ్చర్యపోయాడు. తానే మరొక రూపంతో వెలికి వచ్చారా అనుకున్నట్ట శివుడు. అది నిజమే, శివుని యొక్క మరొక రూపమే. అందుకే ఈయనకి 5 ముఖాలు ఉన్నట్టు ఆయనకి 5 ముఖాలు. ఈయన తెల్లనివాడు, ఆయన తెల్లనివాడు. ఈయనకు 3 కళ్ళు, ఆయనకు 3 కళ్ళు. ఉపాసనలో రకరకాల భేదాలు చెప్తాం కానీ తత్వత అంతా కలిపి ఒకటే కదా, ఒకే పరమేశ్వర తత్వం. అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే విఘ్ననాశం కోసం ఆయన అంతర్గతమైన తేజస్సే వెలికి వచ్చింది. అందుకే శివునికి గణపతికి ఏమీ భేదం లేదు. ఎదురుగా గోచరిస్తోన్న మహాస్వరూపము. ఆ గోచరిస్తున్న పంచవదన రూపాన్ని తలంచుకుంటే చాలు, ఈ ఇతివృత్తాన్ని విన్నా చాలు, హేరంబ గణపతి యొక్క అనుగ్రహం లభిస్తుందని శాస్త్రం చెప్తున్నది. అతి గౌరహ, ఎంతో తెల్లని కాంతులతో శుద్ధస్ఫటిక సమానమై వెన్నెల వంటి మల్లె వంటి తెల్లని కాంతులతో మెరిసిపోతున్నాడు ఆ గణపతి. అటువంటి స్వరూపాన్ని చూసి అప్పుడు పరమేశ్వరుడు గణపతి సహస్రనామ స్తోత్రం చేశాడు. అవి 1000 నామాల అతి ప్రసిద్ధి చెందినటువంటివి. లలితా సహస్రనామాలు ఎంత లోతుగా భావాలు కలిగి ఉంటాయో అంతటి లోతైన ఉపాసనా మర్మములు కలిగినది గణపతి సహస్రనామ స్తోత్రం. దాని సాక్షాత్తు పరమేశ్వరుడే అక్కడ స్తోత్రించాడు. అప్పుడు హేరంబ గణపతి అనుగ్రహంతో మళ్ళీ యుద్ధానికి వెళ్ళేట. ఆ వెళ్ళినప్పుడు మళ్ళీ ఆ 3 రాక్షసులు ఎగుడు దిగుడు అవుతూ ఉంటే గణపతి తన తొండాన్ని చాచి ఆ 3 రాక్షసులను ఒకే పంక్తిలో నిలబెట్టాడు. అప్పుడు పరమేశ్వరుడు ఒకే బాణంతో కొట్టగలిగాడు. అందుకు శివుడైన త్రిపురాసుర సంహార సమయంలో గణపతిని ఆరాధన చేసి ఆ సిద్ధిని పొందాడు. ఇందులో ఉన్నటువంటి విశేషం ఏంటంటే ఆ 3 కొట్టడం అంటే బ్రహ్మగ్రంథి భేదిని, విష్ణుగ్రంథి భేదిని, రుద్రగ్రంథి విభేదిని. ఇది యోగంలో చెప్పబడుతున్నది. ఆ 3 గ్రంథులు భేదనం జరగాలి అంటే మూలాధారమునందున్న గణపతి యొక్క అనుగ్రహం కావలసిందే. ఇది యోగపరంగా ఉన్నటువంటి విశేషమైన అంశం అది. అందుకే గణపతి ఆరాధన చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే యోగపరమైనటువంటి మర్మాల్ని గ్రహించవచ్చు, వేద మంత్రపరమైన శక్తుల్ని పొందవచ్చు, 3వది యజ్ఞపరమైన రహస్యాల్ని పొందవచ్చు. అది యజ్ఞములు చేసినటువంటి ఫలం, యోగము చేసినటువంటి ఫలము, మంత్రోపాసన చేసిన ఫలము గణపతిని ధ్యానించితే లభిస్తున్నది. అది ప్రత్యేకత. అందుకు గణపతి సంపూర్ణ వేదస్వరూపుడుగాను ఇప్పుడు హేరంబ గణపతిగా దర్శనమిచ్చి గోచరించి ఆ స్తుతి చేయించుకుని ఆ తత్వం ప్రకారంగా అనుగ్రహించాడు. ఇప్పుడు హేరంబ నామానికి మనం అర్థం చూస్తే హేశ్చ శివస్య సన్నిధౌ
రంభతి క్రీడతి ఇది హేరంబహ అని అర్థాన్ని చెప్తున్నది నిఘంటు. దీని అర్థం ఏంటంటే హేశ్చ అంటే శివుని యొక్క అనర్థం, ఈశ్వరుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి వాడు అనర్థం, శివ సన్నిధిలో సాక్షాత్కరించిన వాడు గనక హేరంబుడు, ఇది ఒక అర్థం. అంతేకాదు కైలాసంలో నిరంతరం శివుని చెంతనే తిరుగుతూ ఆడుకుంటున్నటువంటి బాలరూపాన్ని కూడా మనం హేరంబ గణపతి అని భావన చేయవచ్చు. ఆయన ఎప్పుడూ హేరంబుడే. ఇంకొక విశేషమైన అర్థాన్ని మనకి చెప్తూ ఉన్నది బ్రహ్మవేత్త పురాణం. దీనార్థవాచకో హేశ్చ రంభ పాలకవాచక పరిపాలకంచ దీనానాం హేరంబం ప్రణమామ్యహం అని. దీనుల బాంధవుడు, దీనులకు పాలకుడు అని అర్థం, మరొక అర్థం చెప్తున్నది. ఎందుకంటే ఒక పదానికి నానా అర్థాలు ఉంటాయి. హేరంబాహ అంటే దీనుల పాలిటి ప్రభు అని అర్థం. దీనులు అంటే దిగులు చెందినవారు, అసహాయులు. అసహాయులైన వారికి, దిగులు చెందిన వారికి ప్రార్థించినంత మాత్రమే అనుగ్రహించి ఆదుకునే దైవం గనక హేరంబాహ. ఇప్పుడు ఈ 2 రకాల అర్థాలు మనం తీసుకోవాల్సింది. మనకు ఉపాస్యమూర్తిగా సింహవాహనారూఢై గోచరించిన స్వరూపం. ఇక సింహవాహనంపై ఉండడంలో మరొక ప్రత్యేకత, సింహం అమ్మవారికి వాహనం. అందుకని సింహవాహనంపై ఉన్నాడు అనగానే శక్తి స్వరూపం కూడా గణపతిలో దాగి ఉన్నది. శివశక్తుల ఏకరూపుడతను. అందుకు ఈ ప్రపంచమంతా శివశక్తి ఆత్మకమే. అని శక్తి స్వరూపం ప్రకృతిగాను, ఈ శక్తితో పనిచేసే పరమేశ్వరుడు పురుషుడుగానే చెప్పబడుతున్నారు. అందుకు పురుషతత్వానికి ప్రతీకగా అటు ఏనుగు ముఖము, శక్తితత్వానికి ప్రకృతితత్వానికి ప్రతీకగా తన యొక్క క్రింది శరీరము కలిసి ఉన్నది. అందుకు ప్రకృతి పురుషాత్మక అభేదాకృతి ధరో గజానన అని ఉపనిషత్తు చెప్తున్నటువంటి విశేషం ఇది. అందుకు ప్రకృతి పురుషాత్మకమైన ఏక చైతన్యం గణపతి. ఇటు మనం చూస్తున్న ఈ మహాప్రపంచము ఇది ప్రతివారికి గోచరిస్తున్నది. అలాగే ఈ ప్రపంచమునంతటి వ్యాపించి నడిపిస్తున్న పరమేశ్వర చైతన్యము, రెండింటిని కలిపి పట్టుకుంటే అదే గణపతి తత్వము. అందుకే స్వామి యొక్క కంఠము యొక్క క్రింది భాగమంతా జగము, పైభాగము గజము అని అనేక మార్లు మనం స్మరించుకున్నాం. అందుకే గజ జగ భావం రెండూ కలబోసుకుంటే ఆ ప్రకృతి పురుషాత్మకమైన ఈశ్వర చైతన్యమే గోచరిస్తున్నది. ఇది హేరంబ తత్వాన్ని భావన చేస్తూ హేరంబ గణపతి ఉపాసన చేసిన దాని యొక్క ఫలితం అది. అందుకు గణపతి ఇక్కడ ప్రధానంగా మనం ఆ శివుని అనుగ్రహించినటువంటి కార్యసిద్ధి ప్రదాతగా హేరంబ గణపతి స్వరూపాన్ని వాళ్ళ ఆవిష్కరణ చేసుకున్నాం. అదే సమయంలో బుద్ధికి సిద్ధికి అధిపతి అని చెప్పిన భావాన్ని ఒక్కసారి స్మరించిన గణపతి మహిమని చెప్పుకోవాలి. ఇక్కడ ఆయన మేధస్సుకు అధిపతి అని చెప్తున్నారు. మేధస్సు అంటే బుద్ధి అని చెప్పుకున్న, అంతేకాదు తెలివితేటలు. ఈ తెలివితేటలకు అధిపతిగా ఋగ్వేదంలో ఒక మంత్రం చెప్తున్నారు. నిషుసీద గణపతే గణేషు త్వామాహుర్ విప్రతమం కవీనాం. విప్రతమం, విప్ర అంటే విశేష ప్రజ్ఞ అని అర్థం. సామాన్య ప్రజ్ఞ అంటే అందరికీ ఉండేది, విశేష ప్రజ్ఞ అంటే ఎబోవ్ నార్మల్ అని అర్థం. అంటే సుపీరియర్, సుప్రీం అని అర్థం. అత్యంత ఉత్కృష్టమైనటువంటి ఇంద్రియాలకు అతీతమైన మహాప్రజ్ఞని విశేష ప్రజ్ఞ అంటారు. అలాంటి విశేష ప్రజ్ఞ కలవారందరిలోకి గొప్పవాడు. అందుకే విప్రతమం కవీనాం, కవి అన్న మేధావి. అందుకు కవిం కవీనాం ఉపమస్రవస్తమం, మేధావులకు మేధావి. అంతేకాదు నరుతే త్వత్క్రియతే కించనారే అని ఋగ్వేదంలో చెప్తున్న మంత్రం ఇది. అంటే నిన్ను విడిచిపెడితే ఏ పని జరగదు అని. నరుతే త్వత్కించనారే, నువ్వు లేకపోతే ఏ పని జరగదు. ఇది కూడా స్వామి ఆరాధన ప్రతి కార్యానికి అవసరం. అందుకు ఆయన ఆచార్య రూపుడు, మేధాశక్తికి ప్రధానం. అందుకే పిల్లల చేత కూడా గణపతి పూజ ఎందుకు చేస్తారంటే చదువుకోవలసినటువంటి పిల్లలకి బుద్ధి ఇచ్చేవాడు ఆయన. అందుకే కోరిన విద్యలకల్లా వజ్జవై ఉండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మృక్కెదన్నని తెలుగునాట ఒకనాడు పసితనం నుండి చదివించినటువంటి పద్యం ఇది. వజ్జ అంటే గురువు అని అర్థం. కోరిన విద్యలకల్లా వజ్జవై, కోరిన విద్యలకల్లా ఏ విద్య కోరితే ఆ విద్యకైన అధిపతికి. అందుకు సర్వ విద్యలకి ప్రభువు గణపతి. ఇక్కడ జ్ఞానస్వరూపంగాను, జ్ఞానస్వరూపుడైన శివుని కూడా అనుగ్రహించిన శివునికి అభిన్నుడైనటువంటి హేరంబ గణపతిగాను దర్శిస్తూ శ్రీ హేరంబ గణపతయే నమః. భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వతి నమ, శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురుదత్తాత్రేయాయ నమ. శత్రో మిత్రే పుత్రే బంధో మా కురు యత్నం విగ్రహ సంధో సర్వస్మిన్నపి పశ్యాత్మానం సర్వత్రో సృజ భేదా జ్ఞానం. శత్రు విషయంలో కానీ, మిత్రుడి విషయంలో కానీ, పుత్రుడి విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ
విరోధాన్ని తెచ్చుకోవాలి అని ప్రయత్నం చేయకు. అయినంత త్వరగా పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి అని ఉంటే అందరి విషయంలో సమచిత్తుడివై ఉండు. మనం ముందే చెప్పుకున్నాం కదా, ఈ ఉపదేశమంతా సామాన్య జనానికి, సంసారంలో ఉన్న జనానికి, పండితులకు కూడా ఉపయోగిస్తుందని. సంసారంలో ఉన్న వారికి సంఘజీవనం అనే ఒక నియమం ఉంటుంది, దాన్ని తప్పక పాటించాల్సి ఉంటుంది. గురువుల ఉపదేశాలకు తప్పుడు అర్థాలు చేసే పెద్దలు ప్రపంచంలో చాలామంది ఉంటారు. క్రితం శ్లోకంలో రాగద్వేషాలు పనికిరావన్నారని, ఇంట్లో వాళ్ళని గమనించడం వదిలేసి పక్కవాడి కుటుంబాన్ని పోషిస్తానని బయలుదేరితే పెద్ద గలాట అవుతుంది. అలా చేసే మనుషులు కూడా ఉన్నారు. వారి కోసమే చెబుతున్నారు, నాయనా నువ్వు సంఘంలో ఉన్నావు గనుక దానికి కట్టుబడి ఉండు. శత్రువుని, మిత్రుణ్ణి, పుత్రుణ్ణి, బంధువుల్ని అందరినీ సమానంగా చూడు. ఎవరితోనో వైరాగ్యాన్ని పెంచుకోకు అని బోధన చేస్తున్నారు. అంటే వైరభావం ఉన్నప్పుడు భగవంతుణ్ణి చేరలేడని సూచిస్తున్నారు. వశిష్ఠ విశ్వామిత్రుడి కథలో సారాంశం కూడా ఇదే కదా. విశ్వామిత్రుడికి బ్రహ్మ సాక్షాత్కారం కూడా అయింది, కానీ వశిష్ఠుడి పైన వైరభావం పోలేదు కనుక బ్రహ్మర్షి కాలేదు. రెండవసారి బ్రహ్మ సాక్షాత్కారం అయినప్పుడు నేను బ్రహ్మర్షిని అయ్యానా అని విశ్వామిత్రుడు అడిగాడు. అప్పుడు బ్రహ్మ వశిష్ఠుడు ఒప్పుకుంటే నువ్వు బ్రహ్మర్షి అయినట్టే అన్నాడట. విశ్వామిత్రుడు వశిష్ఠుడి వద్దకు వెళ్ళి నేను బ్రహ్మర్షిని అయ్యానా అని అడిగాడట. అందుకు వశిష్ఠుడు నా పైన వైరం పోయిన మరుక్షణమే నువ్వు బ్రహ్మర్షి అయ్యావు అన్నాడు. ఎంతో తపస్సు, ఎన్నో సాధనలు చేసిన విశ్వామిత్రుడు చాలా ముఖ్యమైనది మరిచాడు. వశిష్ఠుడు దాన్ని గుర్తు చేశాడు. బ్రహ్మాండంలో అన్ని ప్రాణుల కంటే మనిషి చాలా భిన్నమైనవాడు. ఎందుకంటే పరమాత్మను దర్శించగల శక్తి ఒక్క మనిషికే ఉంది. అది రాగద్వేషాలను, వైరాన్ని, అసూయను వదిలితేనే సాధ్యమవుతుంది. ఈ విషయాన్ని భాగవతం ఇలా చెప్తున్నది. చీమ, దోమ, పశు పక్ష్యాదుల్ని సృష్టించిన బ్రహ్మకు ఎందుకో తృప్తి కలగలేదట. అప్పుడు మానవ శరీరాన్ని సృష్టి చేసి ఈ మనిషికి దైవ సాక్షాత్కారానికి, జన్మరాహిత్యానికి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అని తెలిపి చాలా తృప్తి చెందాడట. దీన్ని బట్టి మనకి అంతిమ లక్ష్యం దైవ దర్శనమే అని తెలుసుకోవాలి. దానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ దైవ దర్శనానికి అన్ని విధాలైనటువంటి సాధనలు చేస్తూ ఈర్ష్య, క్రోధం అనే విచారాలని వదిలిపెట్టాలని మనకు విశ్వామిత్రుడే ఒక సాక్షి కదా. దానికి వశిష్ఠుడే ఒక బోధనాకారంగా అనుకున్నారు కదా, బోధిస్తున్నారు కదా మనకు. జై గురుదత్త, శ్రీ గురుదత్త.